గలతీ 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు, అంటే ఆత్మను గూర్చినటువంటి వాగ్దానము ఇది మనము విశ్వాసము వలన మనకు లభించును. దేవుడు ఇది ఏర్పాటు చేశాడు. కొన్ని వాగ్దానాలు దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. మరి విశ్వాసం లేకుండా నువ్వు ఆ వాగ్దానం పొందగలవా? నమ్మకం లేకుండా దేవుడు ఇది చేస్తాడు, ఇది నా జీవితంలో జరుగుతుంది, నేను పెద్దగైన తర్వాత దేవుడు నన్ను ఫలాని మరి ఆ మంచి ఉద్యోగంలో పెడతాడు, లేదా మంచి బిజినెస్ నాకు ఇస్తాడు, మంచి భర్తను నాకు ఇస్తాడు, మంచి భార్యను నాకు ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు. కష్టాలు అది సాధారణంగా అందరికీ ఉంటాయండి కదా. చిన్న చిన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, మనం ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు మన బాధలు పోవు. దానికి ఒక రోజు వస్తుందంట, ఒక మంచి రోజు ఉంటుందంట నీ జీవితంలో. ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు వచ్చి నిన్ను ఆశీర్వదించి ఆ కష్టంలో నిన్ను బయటికి తీసుకొని వస్తాడంట. ఆ దినము రావాలా? ఆ దినము రావాలంటే నువ్వు విశ్వాసము చేత ముందుకే పోతూ ఉండాలి, కానీ నువ్వు పడిపోవద్దు, ఆగొద్దు, క్వశ్చన్లు అవి ఏముండదు నీ దగ్గర. ఏమానికి పిచ్చా? ఎన్ని రోజులు ప్రార్థన చేస్తావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు ఈరోజు ఆదివారం ఒకరోజు నేను ఇంట్లో ఉండొచ్చు కదా, ఒక్కరోజు నా కంపెనీ మాతో ఉండొచ్చు కదా. ఎందుకు అంత దూరం, చాలా దూరం నుండి మనం ప్రయాణం చేసి దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం. నేను వెళ్ళాలి దేవుని సన్నిధికి, నేను ప్రార్థన చేయాలి, నా పిల్లల కోసం, నా సమస్యల కోసం, నా కుటుంబం కోసం, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయాలి. ఎందుకు నువ్వు ఇంట్లో చేసుకోవచ్చు కదా నీ భర్త అంటూ ఉంటాడు కదా. మీ ఆయన అంటాడు ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఇంట్లో చేసే ప్రార్థన వేరు, దేవుని సన్నిధికి వెళ్ళి చేసే ప్రార్థన వేరు. ఇంట్లో నువ్వు ఒంటరిగా చేస్తావు, ఎవరు నీకు తోడుగా ఉండి ప్రార్థన చేస్తారు నీతోటి? మందిరంలో అయితే అందరం కలిసి ప్రార్థన చేస్తే మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? అక్కడే ఉంటాడు. దేవుడు అక్కడే ఉంటాడు. ప్రతి ఆదివారం దేవుడు ఇక్కడ నీ కోసం ఆయన ముందే ఉంటాడు ఇక్కడ. హల్లెలూయా కదా. నా కుమారుడు వస్తాడు, నా కుమార్తె. దేవునికి ఏం తెలుసు నువ్వు పాస్టర్ మీద అలిగి నువ్వు పని చేసినావని? దేవునికి ఏం తెలుసు నువ్వు పాస్టర్ మీద అలిగి పని చేసినావని? దేవునికి ఏం తెలుసు ఇదిగో ఆ సహోదరుని పైన సహోదరి పైన అలిగి పని చేసినావని? దేవునికి తెలుసా? ఆదివారం ఇక్కడికి వచ్చేసినాడు ఆయన. అయ్యో ఈరోజు నువ్వు రాలేదు, కానీ దేవునికి నిన్ను చూడాలని ఉంది కదా, నీతో మాట్లాడాలని ఉంది, నీకు వాగ్దానం ఇవ్వాలని ఉంది. కానీ నువ్వేమో ఇంట్లో కూర్చొని టీవీ చూస్తావన్నావు. ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో కూర్చొని మళ్ళీ ఒక్క ఛానల్ కూడా కరెక్ట్గా చూడరు. ఇదిగో కొంచెం ఈ పాస్టర్ది వాక్యం పెట్టి 2 మాటలు విని టక్కని చెప్తారు. మళ్ళీ ఇంకో పాస్టర్ వస్తాడు, ఆ పాస్టర్ కొన్ని 2 మాటలు విని మళ్ళీ టక్కని చెప్తారు. ఏ పాస్టర్ని కూడా చక్కగా నువ్వు వాక్యం వినవు కదా. నీకు ఏ పాస్టర్ నచ్చడు కదా, సత్యమే. మనకు ఏ వాక్యము నచ్చదు, కొన్ని రోజులు ఈ పాస్టర్ నచ్చుతాడు, 4 రోజులు వెనక ఇంకో పాస్టర్ నచ్చుతాడు మనకి. మేబీ ఆ పాస్టర్ మనం బాగా పొగుడుతాడు, ఈ పాస్టర్ పొగడు, తిట్టుడే. ఈ పాస్టర్న నిన్ను ప్రేమిస్తాడు బాగా, వ్యక్తిగతంగా కాదు, ఒక బిడ్డగా. హల్లెలూయ. ఒక సంఘ కాపరిగా ప్రేమిస్తాడు కాబట్టి కొన్ని చూసినప్పుడు సహించలేకపోతాను అనమాట. ఒక తండ్రిగా గద్దించాలనుకుంటా, ఒక తండ్రిగా సరి చేయాలనుకుంటా. అంతే దేవుడు కూడా అదే కోరుకుంటాడు. అయ్యా నేను వాగ్దానం చేస్తాను, ఖచ్చితంగా నెరవేరుస్తాను. నువ్వేం చేయాలా? నీ జీవితాన్ని నువ్వు గొప్పగా మార్చుకొని కదా. హెబ్రీ 6:11 మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మన జీవితాన్ని కనుక మనం మార్చుకోగలిగితే తప్పకుండా దేవుడు అదే అంటాడు. ప్రతిసారి వాక్యం, దేవుని వాక్యం వినాలంటే దేవుడు నిన్ను ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పడు. కొన్నిసార్లు ఏమంటాడు? నీలో ఒకటి కొదువుగా ఉన్నది, నీలో ఒకటి నువ్వు కోల్పోయినావు, అది కావాలా? మొదటి ప్రేమ
మునుపు నువ్వు ఎట్లా ఉన్నావు, ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ, ఎంత అది నువ్వు కొనసాగించవచ్చు కదా. చిన్నప్పుడు పిల్లల్ని బూచోడొస్తాడు వాడు భయపడిపోయి వెంటనే పోయి దాక్కొని ఆనందంగా తినేస్తాడు. కొంచెం పెద్దోడు అయిపోయాక బూచోడు లేడో ఒట్టిగినా అంటే వాడేం చేస్తాడు, ఇక నెక్స్ట్ టైం తినరా అంటే తినడు వాడు, ఎందుకంటే బూచోడు లేడని తెలిసిపోయింది కదా. కొన్నిసార్లు మన తండ్రి అయిన దేవుడు మనల్ని అట్లా పెంచుతాడు. మనల్ని కొన్ని విషయాల్లో మనం భయపడతాడు. కొన్ని సమస్యలు మన చుట్టూ ఉంటాయి. మనం వాటికి భయపడ్డప్పుడే దేవుణ్ణి మనము పరిగెత్తుకున్న పిల్లడు తల్లి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటాడు. మనం అట్లా ఉండాలా. లేదండి నేనే దేవుణ్ణి అని మనం అనుకుంటే కనుక అది పొరపాటే. హల్లెలూయా. ఈరోజు మీరు కొంచెం లోతుగా ఆలోచన చేయండి. దేవుని వాగ్దానము నమ్మదగిన వాగ్దానము, దేవుడిచ్చిన వాగ్దానము, అది రూఢిపరిచిన వాగ్దానము, అది ఎన్నటికీ కొట్టివేయబడదు. అది జరుగుతుంది. దాన్ని పొందడానికి విశ్వాసముతో, ఓర్పుతో మనము వాటిని పొందగలం. కాబట్టి ఏదైతే నీ జీవితంలో ఈరోజు జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావో దానిని దేవుడు జరిగించే దేవుడుగా ఉన్నాడు, కానీ దాన్ని దేవుడు ఎక్కువ చేసే దేవుడు కాదు. నీ సమస్యను ఎక్కువ చేసే దేవుడు కాదు, నీ రోగమును ఎక్కువ చేసే దేవుడు కాదు, నిన్ను చంపే దేవుడు కాదు. ఆయన నీకు అలాంటి కొన్ని సమస్యలను దేవుడు చూపించి నిన్ను సరిచేయాలని చూసే దేవుడే, కానీ నిన్ను చంపే దేవుడు కాదు. ఈరోజు తల్లి తండ్రి తన బిడ్డను మరి సరైన మార్గం నడిపించడానికి చాలా ఈరోజు చేస్తారు, గద్దిస్తారు. అదేవిధంగా వాక్యం కూడా మనల్ని ఎప్పుడు కూడా సరిచేసే గద్దింపే, కానీ అందులో నీ పైన పగ, కుళ్ళు, కక్ష, కుట్ర ఉండదు. అందుకే సంఘము గ్రహించాలి, ఆత్మీయ సంఘం ఇది కదా. ఆత్మీయ తండ్రి ఉన్న చోట మన మంచిని కోరుకుంటారు, కానీ మన చెడుని కోరుకోరు, మన తొక్కేయాలని చూడరు. ఎప్పుడు పొరపాటుగా ఆలోచన చేయొద్దు, తప్పుడు ఆలోచన చేయొద్దు. నీ తండ్రి ఎప్పుడు నిన్ను పైకి దేవాలని చూస్తాడు, కానీ తొక్కేయాలని నిన్ను చూడడు. ఆ మైండ్ సెట్ తీసేయండి దయచేసి. కొంతమంది తొక్కేయాలన్న ఆలోచన నీ తండ్రికి ఉంటే అది ఎప్పటికీ దేవుడు ఒప్పుకోడంట, ఉండదు. కాబట్టి గ్రహించండి, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేయడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను పైకి తెస్తాడు, పైకే తీసుకొస్తాడు, కానీ నిన్నెప్పుడు కూడా దేవుడు నాశనం చేయడు. కాబట్టి ఈ సమయంలో మనము ఆ ఓపిక, ఆ విశ్వాసంతో ముందుకు సాగి వెళ్దాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికీ మారుమనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా, నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ళ చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పాను. చాలా ఇక్కడ అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇజ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. ఎందుకు పుట్టించాడంట యేసును? ఎందుకు? పైన వచనం చదువుదాం మళ్ళీ ఒకసారి. తన వాగ్దానము చొప్పున యేసును పుట్టించాడు ఆయన ఈ లోకములో. మరి వాగ్దానం నెరవేరకుండా పోయిందా? నెరవేరింది. వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎవరంట? రక్షకుడగు యేసును పుట్టించెను. తర్వాత మనం చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. హల్లెలూయ. యేసుక్రీస్తు మరి మాట చెప్తా ఉన్నాడు, ఏమని? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి అని వారితో చెప్పను. ఏమంట? ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి నేను పంపుతున్నాను అంటున్నాడు. హల్లెలూయ. ఎవరి మీదికి? చూడండి ఇక్కడ, మీరు పైనుండి శక్తి పొందు వరకు
ఆ శిష్యులకు చెప్పాడు, మీరు తిరిగి వెళ్ళి ఆ పట్టణంలోనే ఉండండి, పైనుండి శక్తి పొందు వరకు ఆ పట్టణంలో నిలిచి ఉండుడి అని వారితో చెప్పాను. ఈ వాగ్దానము గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ మేడగదిలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే, చూడండి, వాగ్దానము తండ్రి చేశాడు, ఆ వాగ్దానమును యేసుక్రీస్తు రూఢిపరిచాడు. ఆ వాగ్దానము ఆ మేడగదిలో వారిపైన నెరవేరింది. ఆ మేడగదిలో వారి మీదికి వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసినటువంటి మాట. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి క్రీస్తు దాన్ని హైలైట్ చేస్తూ ఉన్నాడు. ఇది ఎందుకు జరగాలి, ఎందుకు ఆ శిష్యులు తిరిగి వెళ్ళే పట్టణంలో ఉండాలంటే, తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆ వాగ్దానం నెరవేరాలి కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఉండండి అన్నాడు. తర్వాత మనకు తెలుసు అక్కడ ఏం జరిగిందో. దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యంలో మనం చూస్తే మేడగదిలో వారు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఓర్పు ఉంది, విశ్వాసం ఉంది, దానికి తోడు ప్రార్థన కదా. విశ్వాసము ఓర్పుతో పాటు వీరు ఏమి యాడ్ చేశారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎడతెగక నాన్ స్టాప్ ప్రేయర్ జరుగుతూ ఉంది. తండ్రి వాగ్దానం చేశాడు కదా, యేసుక్రీస్తు దాన్ని ఓకే చేశాడు, ప్రకటించాడు, అది వాళ్ళ మీదికి పంపబడింది. ఆ వాగ్దానం నెరవేర్పు పరిశుద్ధాత్మ, నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదికి పంపుచున్నాను, ఆయన పంపుతున్నాడు. కాబట్టి ఈరోజు మీరు కూడా ఎడతెగక ప్రార్థన చేయడము ద్వారా, నేను చెప్తున్నా, దేవుని ఆత్మచేత మీరు నింపబడతారు. దేవుని ఆత్మచేత నింపబడతారు. ఆ ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి క్రీస్తు ఏ సంగతులు అయితే మనకు బోధించాడో వాటిని ఆయన మనకు తిరిగి బోధిస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా.